సామాజిక న్యాయంతో రాష్ట్రంలో పాలన సాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బల్లేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సింగరాజు మీనాకుమారి సోమవారం స్థానిక బచ్చలబాలయ్య కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి బల్లేని శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి సచిదేవులను ఉడా చైర్మన్ ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి దంపతులు, శాసనసభ్యులు, పలువురు ప్రముఖులు కూడా ఉడా చైర్మన్ సింగరాజు మీనాకుమారిని ఘనంగా సన్మానించారు. అన్ని వర్గాల కులాలను దగ్గరికి తీసుకుని వారి అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి బల్లేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సెల్ ఫోన్ Hai, Tadana. సింగరాజు వెంకట్రావు గారు వారి మిత్రబృందం అందరూ కూడా అందరూ చాలా చక్కటి వాతావరణంలో పట్టణాన్ని కూడా అందంగా అలంకరించి ఈ ప్రమాణ స్వీకారం అనేది ఘనంగా కూడా జరుపుకుంటున్నందుకు ప్రత్యేకంగా దంపతులు ఇద్దరిని సింగరాజు వెంకట్రావు గారిని, సింగరాజు మీనాకుమారి వెంకట్రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 50% కోటా అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మహిళా సాధికారత, మహిళల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది వారి నమ్మకంతో ఓట్లు, సీట్లతో కూడా
అందువల్ల అప్పటి నుంచే ఎప్పుడు చూసినా కూడా ఎలక్టెడ్ పోస్టులైనా నామినేటెడ్ పోస్టులైనా కూడా మహిళలకి 50% అనేది ఒక నిర్ణయం చేయాలనేది వారు ఒక ఆలోచనలో పెట్టుకున్న తర్వాత ఎలక్టెడ్ పోస్టులు అనేది కూడా మీరు చూసారున్నప్పుడు మేయర్గా కూడా ఒక మహిళలకు కూడా గంగార సుజాత అంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ మేయరు, అదేవిధంగా ఫస్ట్ కూడా చైర్పర్సన్ కూడా ఒక మహిళలకి ఇవ్వాలనేది వారి ఆశయం ప్రకారం ఈరోజు సింగరాజు మీనా కుమారి వెంకట్రావు గారు ప్రమాణ స్వీకారం చేయడం అనేది ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, దీనిలో ఎప్పుడు కూడా ఒక మగవాడి వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఒక స్త్రీ వెనుక మనం ఒక మగ మనిషి అంటే మన సింగరాజు వెంకట్రావు గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి మా అన్నగారు కన్నా బాలకృష్ణమూర్తి గారు ఉన్నారు, సోదరులు రామనాథ్ బాబు గారు, వారి సత్యమణి పద్మావతి గారు, ఎమ్మెల్సీ గారు సునీత్ గారు ఉన్నారు. ఇక చాలా మంది వారినేని శ్రీనివాసరెడ్డి గారు, వారి దంపతులు, అబ్బాయి అందరూ కూడా వస్తున్నారు. కానీ నాకు కొంచెం విజయవాడకి వెళ్ళి ఫ్లైట్లో కొంచెం ఢిల్లీకి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ముందే చెప్పాం అందరికి కూడా. అంటే టైం కొంచెం మాకు అది వచ్చిన తర్వాత దీనికి ఏమి అసౌకర్యం లేదు. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భోజనం కూడా చేసుకుని కూడా మాగుంట కుటుంబం తరఫున మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. మీనా కుమార్ గారు, మీకు మీ ఫాలోయర్స్ అందరూ కూడా చక్కగా మీరు నిర్వహిస్తారు. మీరు చాలా వెల్ ఎడ్యుకేటెడ్. అది ఖచ్చితంగా ఊడా చైర్మన్ పదవి అనే దానికి ఒక శోభాయమానంగా మీరు దాన్ని తీర్చిదిద్దారనేది నమ్మకం మాకున్న దాన్ని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. చేసిన ఆది దంపతులైన అన్న వదినలకి, సంతూరుపాడు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ టీజీఆర్ సుధాకర్ బాబు గారికి, చీరాల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కన్నం బలరాం గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ అయిన పోతుల సునీత గారికి, నగర మేయర్ గంగాడ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ రేపు సూర్యనారాయణ గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారికి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాజీ గారికి, అదేవిధంగా అథారిటీ ఇన్ఛార్జి శాఖెట్ చైర్మన్ అయిన బాధ్యత కృష్ణ చైతన్య గారికి, దర్శి మాజీ శాసనసభ్యులు శివప్రసాద్ రెడ్డి గారికి, దేవాలయ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర గారికి, ఏఎంసీ ఒంగోలు కొట్ట రామచంద్రరావు గారికి, వాకా బసిరెడ్డి గారికి, ఎనగంటి పిచ్చిరెడ్డి గారికి, షేక్ సుభాని గారికి, ఆలా రవీంద్ర రెడ్డి గారికి, రావి పద్మావతి గారికి, మరియు జంజీన శ్రీనివాసరావు గారికి, ఏఎంసీ కిందలూరు వై వెంకటేశ్వరరావు గారికి ముందుగా నా నమస్కారాలండి. నాకంటూ మా కుటుంబానికి ఈ అర్హత సాధించి పెట్టిన వాసన ఆధారంలో కార్యక్రమాలు చేసిన, వాసన ఆదేశానుసారం కార్యక్రమాలు చేసిన, నా మొహంలో వాసనను చూసుకొని నా వెంటుండి కార్యక్రమాలన్నీ విజయవంతం చేసిన వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులకు మరియు కార్యకర్తలకు ఈ అర్హత మా కుటుంబానికి ఇచ్చినందుకు శిరస వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. ఇక వాసన విషయానికి వస్తే, వాసన అంటే పిచ్చి. నేను 89లో డిగ్రీ పూర్తి చేశాను. ఆ రోజుల్లో రోల్ మోడల్గా ఉండేవాళ్ళు వాసన. ఆ రోజు అభిమానైన నేను యాదృచ్ఛికమో దేవుని సంకల్పమో తెలియదో కానీ మా కజిన్తో పాటు 1993లో ఒక ఆఫీసులో చేరిన తర్వాత వాసనని రోజు నజీరంగంతో పాటు కలుస్తూ ఉండేవాడిని. 2000 సంవత్సరం నుంచి వాసనతో తనతో చర్య చేస్తూ ఉన్నాను. ఒకసారి వాసన గురించి చెప్పాలంటే ఆయన నాకు చాలా సహనం తక్కువ. ఆయన చూసి సహనం నేర్చుకున్నాను, గౌరవించడం నేర్చుకున్నాను, పేదలకి ఏదన్నా సహాయం చేయడం నేర్చుకున్నాను. ఎందుకంటే గంజి అంటే పున్నీళ్ళు అండి. నేను పున్నీళ్ళు అంటే
గంజిలో ఉప్పేసి 1.5 రోజుల తర్వాత పెట్టే ఉప్పు నీళ్ళు అంటారు వాటిని. కొంతమంది తెలియపోవచ్చు ఈ కాలం వాళ్ళకి. ఆ పున్నీళ్ళు వేసుకొని తాగి నేను గంజి నీళ్ళు తాగి బతికి నేను బెంచ్లో తిప్పాడు. సామాన్య గృహంలో ఉన్న నేను 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళాడు. 10 మందికి పరిచయం చేశాడు. సొసైటీలో నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చాడు. కార్యకర్తగా నన్ను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని చేశాడు. తర్వాత సిటీ ప్రెసిడెంట్ చేశాడు. ఇప్పుడు మా నా పేరుని సిఫార్సు చేసిన ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ అన్ని విధాలుగా ఆ రాజ్యం బాగుంటుందనే తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో మా శ్రీమతి సింగరాజు మీనా కుమారి గారికి బోడా చైర్మన్ పదవి దక్కింది. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడినాను. నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరి కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరినీ కూడా గమనించి గుర్తించి ఈ రోజు వాసన దగ్గరికి తీసుకుని వాళ్ళందరినీ కూడా న్యాయం చేస్తూ ఎవరికి వారి ప్రాధాన్యతను బట్టి సామాజిక వర్గాల ఉదాహరణ మన సింగరాజు ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారికి, అదేవిధంగా చైతన్యానికి, ఈరోజు ఈ కార్యక్రమానికి మన వెంకట్రావు గారి సత్యమని అక్క మీనా గారికి ఇటువంటి మంచి పదవి కూడా చేయడం నిజంగా సంతోషమైన విషయం అమ్మా. అందరికి మీకు కూడా కృతజ్ఞతలమ్మా. ముఖ్యంగా వాసనని నమ్ముకున్న వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి మంచి పదవులు వస్తాయని చెప్పేసి వెంకటరామన్ మంచి ఉదాహరణ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు సుమారుగా వెంకటరామన్ 10 సంవత్సరాల నుంచి తెలిసినప్పటికీ సౌమ్యుడు, పార్టీకి విధేయుడు, వాసన ఏ పని చెప్తే ఇబ్బంది లేకుండా చక్కదిద్దే మనిషి వెంకటరామన్కి ఇటువంటి మంచి పదవి, జిల్లా స్థాయి పదవి రావడం నిజంగా సంతోషంగా. ఇంకా మీ మీద ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. ఈ జిల్లాను కూడా ఎక్కువ డెవలప్మెంట్ చేసి పార్టీకి మంచి పేరు, జగన్మోహన్ గారికి మంచి పేరు, దానికన్నా ముఖ్యంగా వాసనకి మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాసన శ్రీరాముడు అయితే మన వెంకటరామన్ ఆంజనేయ స్వామి అంటాడు. అన్ని పనులు చక్కదిద్ది వాసనకి ఇబ్బంది లేకుండా పార్టీకి ఇబ్బంది. ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన సీఎం గారిని అడిగాను, సార్ ఏంటి అందరూ బయలుకి ఇస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారంటే ఆ పంచాయతీ పేరు పెట్టి వైఫ్ ఆఫ్ అని పెడదాము అన్నాడు. అంటే వాళ్ళ పేరు కూడా ఉంటుంది పక్కన. మా మీనా గారికి వైఫ్ ఆఫ్ వెంకట్రావు గారికి సీఎం గారు చెప్పినట్టే చెప్తున్నాను. మరి వేదిక నుంచి పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి సోదర ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం. ఈరోజు వెంకట్రావు చేసిన సేవలకి ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే పదవి వాళ్ళ కుటుంబం, అంటే వెంకట్రావుకి ఇవ్వకపోయినా ఎవరైనా బెటర్ ఆఫ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు. మరి వెంకట్రావు కూడా మొదలు 1-2 రోజులు కొంత ఫీల్ అయినా తర్వాత నా భార్య కదంటే అని చెప్పి సర్దుకుని పోయిన పరిస్థితులు ఉన్నాయి. వెంకట్రావు గారు నేను వైఎస్ఆర్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో వెన్నెత్తి ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించి మరి ఆయన స్టేట్ బాడీలో తర్వాత పట్టణ అధ్యక్షుడిగా
ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి. మరి వెంకట్రావుకి ఈ పదవి ఇవ్వడంలో ఏమాత్రం నేను తప్పు చేయలేదని కూడా భావిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇందాక గంగా సుజాత గారు ఇట్లా అందరూ కూడా నమ్ముకుంటే పదవులు వస్తాయని చెప్పి మాట్లాడారు. పదవి వచ్చిన వాళ్ళు అట్లా మాట్లాడతారు, పదవి రాని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం నమ్ముకున్నా ఏముందే అని. కానీ నేను బట్టి అందరికీ ఏదో న్యాయం చేయాలని తపన పడతాను, ఆశపడతాను కూడా. అందరికీ ఏదో రూపైన ఏదో చేయాలనే తపన ఉంది. తప్పకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరిని ఇబ్బంది పడకూడదు, ఎవరిని ఇబ్బంది చేయకూడదు అనేది నా మనస్తత్వం. మరి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏదో రకంగా నాతోటి పాటు తిరిగినటువంటి మిత్రులందరికీ, శ్రేయభిలాషులందరికీ కూడా న్యాయం చేస్తానని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటాను. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మీకు తెలుసు, ఆయన ముఖ్యమంత్రి ఆయన పార్టీ పెట్టినప్పుడు మేము ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఢిల్లీ నుంచి ఫోన్లు రావడం జరిగింది, అహ్మద్ పటేల్ నుంచి. మీరు కనుక పాదయాత్రకి ఓదార్పు యాత్రకు పోతే మీ మంత్రి పదవి తీసేస్తాను, మీ ఇష్టం అయింది, మీరు ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. నేను మటుకి నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర గారి కుటుంబం అని చెప్పి ఆ రోజు నేను బయటికి రావడం జరిగింది. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మన ఎలక్షన్స్లో మామూలుగా ఆయన వచ్చినప్పుడే వాసనను గెలిపించండి, మంత్రిని చేస్తానని చెప్పాడు. అంటే ఆయన ఆ కుటుంబం వాళ్ళు మేము ఆ రోజు మంత్రికి వదులుకున్నాడు కాబట్టి ముందుగానే అనౌన్స్ చేశాడు నా పేరు. ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు తప్పితే వేరే పేర్లు అనౌన్స్ చేయాలి. దాంట్లో నేను ఉంటాం, నిజంగా ఎప్పుడు కూడా గర్వపడతాను. అలాగే ఒకరోజు మంత్రి అయిన తర్వాత ఒకరోజు కారులో జగన్మోహన్ రెడ్డి గారు మేము కారులో పోతామంటే వేరే ప్రోగ్రాం నుంచి పోతామంటే నేను అడిగాను, జగన్ ఇప్పుడు బోస్కి మోపిదేవికి ఓడిపోయిన మంత్రి పదవులు ఇచ్చావు కదా, ఒకవేళ నేను మళ్ళీ ఓడిపోయి ఉంటే నాకు ఇచ్చేవాడు మంత్రి పదవిని అడిగాను. దాన్ని నీకెందుకు ఈయన అనుకున్నావు, నువ్వు ఖచ్చితంగా ఇచ్చావు కదా, ఆల్రెడీ కూడా అనౌన్స్ కూడా చేశాను కదా, ఇది ఖచ్చితంగా ఇచ్చావు కదా. కాదలే రెడ్ అని చెప్పి పక్కన పెట్టేవాడు. పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని సామాజిక న్యాయం చేస్తున్నట్టు పరిస్థితులు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాము. కూడా వైస్ చైర్మన్ గారికి, ఇద్దరు పెద్దలు, గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మరియు వారి సతీమణి శ్రీ సచీదేవి గారికి, చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారికి, అంతమూలపాడు శాసనసభ్యులు టీజే సుధాకర్ బాబు గారికి, ముందుగా కూడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సింగరాజు మీనా వెంకటరావు గారికి ముందుగా నా శుభాకాంక్షలు. అదేవిధంగా సింగరాజు వెంకటరావు గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శివన్న వాసనని నమ్ముకుంటే వాసనని నమ్ముకుంటే ఎవరు కూడా నష్టపోరు అని మన శివన్న చెప్పాడు. ఉదాహరణకి నేను కూడా ఒకటి అందులో వాసన నమ్మకనందుకు నాకు కూడా పదవి ఇస్తారు. ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన సింగరాజు మీనా గారికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాటు మీ ఉడాకి సంబంధించిన గ్రామాలన్నింటినీ కూడా మంచి అభివృద్ధి పథకం నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చీరాల ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, అలాగే ఇతర పెద్దలకు, ఈ వేదిక ముందున్నటువంటి
అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరికైనా పదవి వస్తే ఆనందించడం ఒక పద్ధతి అయితే, ఆ పదవి రావడానికి గల కారకుల్ని స్మరించుకోవడం, చేసిన శ్రమకు గుర్తింపు వచ్చినందుకు గుర్తింపుకు కృతజ్ఞతగా తెలియజేయడం అనేది ఆనవాయితీ. అయితే నేను మేయర్ అయిన తర్వాత ఇంత పెద్ద సమావేశం మీటింగ్ పెట్టి నాకు అవకాశం లేకపోయింది. నేను ఎన్నోసార్లు సార్ కూడా అడగడం జరిగింది, కానీ అప్పుడు కరోనా ఎక్కువగా ఉన్న టైం కాబట్టి వద్దు అన్నారు. కానీ ఈ సందర్భంగా నాకు అవకాశం మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నాకు హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఎంతో మందికి వాసనలను నమ్ముకుంటే పదవులు వస్తాయనేది అంతేకాకుండా నా విషయానికి వచ్చినట్లయితే ఎన్ని రకాల అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని కష్టాలు నష్టాలు పెట్టినప్పటికీ కూడా అందరికన్నా ఎక్కువగా నేను వారి కుటుంబానికి ఎక్కువగా రుణపడి ఉంటానని చెప్పడం ఎలాంటి అసలు లేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా వారు ఒకే మాట మీద ఇచ్చిన మాటకు కట్టుబడి మరి నన్ను ఇంత పెద్ద పదవులు నిలబెట్టడం ఇదే ఒక కారణం. నాలాగే ఇప్పుడున్న ఎంతో మంది చెప్తున్నారు, మినిస్టర్ గారు నమ్ముకుంటే ఖచ్చితంగా వారికి తగిన సముచిత స్థానం కల్పిస్తారు అని.